హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, మక్క కంకులు లాతగా ఉంటే ఉడకబెట్టుకొని తింటాం, కొంచెం మీడియం సైజు ఉంటే కాల్చుకొని తింటాం. మరీ ఎక్కువ ముదిరితే ఏం చేయాలి? మంచిగా ఒలుసుకొని మక్క గారెలు చేసుకోవాలి. ఇక నేనైతే ఒలిసి రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టిన, నిన్న ఒలిసి ఇవాళనైతే నేను మక్క గారెలు చేస్తున్నా. ఇంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తా, చూసేయండి. జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, దొడ్డుప్పు. ఇది వాయికి ఎంత సరిపోతుందో అంత వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు పోయొద్దు, నీళ్ళు పోయకుండా మంచిగా మిక్సీ పట్టుకొని మనం వడలు ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకోవాలి. గారెలు చాలా బాగుంటాయి. చూడండి, మక్క కంకులు ముదిరినాయి అనుకో నాకు గారెలే గుర్తుకొస్తుంది. చూసేద్దాం, చేసి తినే టేస్ట్ చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మక్క గారెలు మీకు ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి ఇట్లా చేసుకొని మీరు ఎంతమంది తింటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. మరిగా మనం మక్క గారెలు చేసుకుందాం. సాయంత్రం స్నాక్స్ లెక్క మక్క గారెలు చేసుకొని తిందాము. చాలా టేస్ట్గా ఉంటాయి. బాయ్ మరి.